మిత్రులారా, ఇవాళ తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సభ ఎందుకు జరగబోతుందనే విషయాన్ని భక్తులు మీకు వివరిస్తారు. నిజానికి ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇంట బయట విపరీతంగా దాడులు జరుగుతున్న సంగతి మనం చూస్తూ వస్తున్నాం. పార్లమెంట్లో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అస్తిత్వం మీద జరుగుతున్న దాడులు, తర్వాత ఇక్కడ వలసవాద ఆధిపత్య శక్తుల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ మీద విపరీతంగా మనకు విషపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్న సంగతి మనకు తెలుస్తూనే ఉన్నది. తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలంటున్నటువంటి వాటి మీద కూడా దాడులు జరుగుతున్న సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి ముందు విపరీతంగా విష ప్రచారాలు చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాటిని ప్రతిఘటించినాం, వాటికి మూతోడు జవాబులు ఇచ్చి వాళ్ళకి నోళ్లు ముయించగలిగినాం. కానీ వల్ల తెలంగాణ ఏర్పాటు తర్వాత పుష్కర కాలం గడిచిన తర్వాత కూడా ఇంకా వలసవాద ఆధిపత్య శక్తుల ప్రభావం తెలంగాణ మీద ఉందా? ఎందుకు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి? ఉదాహరణకి మనం చంద్రబాబు నాయుడు గారి వేళాపనం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని అతను అంటాడు. ఎంత ఎంత విచిత్రమైన తెలంగాణ బ్రెయిన్ చైల్డా? నేను వచ్చిన తర్వాతనే తెలంగాణలో నీటి కట్టకట్ట తీరింది, నేను వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి కాలేజీ స్థాయి వరకు నేను కాలేజీలు పెట్టించిన, నేను వచ్చిన తర్వాతనే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్త ప్రచారం కల్పించిన, ఇటువంటి అసంతగా ప్రేలాపన చేస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. అట్లనే పార్లమెంట్ లో మనం చూసినాం, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి గారు చేసిన వ్యాఖ్యానం, అంతకుముందు తెలుగుదేశం ప్రధానమంత్రి గారి వ్యాఖ్యానాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ ఇంటర్నల్ గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు చూసినప్పుడు తెలంగాణ అస్తిత్వానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించినట్టు పడుతున్నది. ఉదాహరణ చూస్తే తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజం అంతా ఆమోదించుకున్న ఒక విగ్రహాన్ని రూపుమార్చి దాన్ని మరో రూపంలో తీసుకొచ్చారు. సరే, అది పోయితే పోని, కానీ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను కూడా తెలంగాణ ఆయన చేసిన సందర్భాన్ని రవీంద్ర భారతి, మనం ఇక్కడ కూర్చున్న రవీంద్ర భారతి ప్రాంగణంలో జయ జయ హే తెలంగాణ పాడను అన్న బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మనం ఎంత వ్యతిరేకించినా, తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకించినా వచ్చి ఇక్కడ దిగబడింది. అట్లనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ ఏర్పడనివ్వను అని చెప్పినటువంటి రోషయ్య గారి విగ్రహం ఇవాళ దక్షిణాబాద్ వ్యవస్థలో వచ్చి చేరింది. ఇక రేపు మాపో అమీర్పేట మైత్రివనంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం కూడా రాబోయే ప్రమాదం మనకు కనబడుతున్నది. ఇటువంటివి చాలా మన వనరుల దోపిడీ జరుగుతున్నది. కృష్ణా గోదావరి జిల్లాల విచ్చలవిడి దోపిడీ జరిగిపోతున్నది. మన చెక్ డ్యాములు పేల్చి వేస్తున్నారు, ఇసుక మాఫియా, ఇష్టమైనట్టు మైనింగ్స్ జరుగుతున్నాయి, జనజీవితం అల్లకల్లోలమైపోతున్నది కూల్చివేతల కారణంగా. మొత్తంగా తెలంగాణ ప్రజల అస్తిత్వం అంతా కూడా ఒక సంక్షోభ స్థితిలో ఉన్న స్థితిలో ఇవాళ తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ అస్తిత్వాన్ని, బతికే హక్కుని, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని లేదా సాంస్కృతిక వలసవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి ఇవాళ తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు అత్యవసరమైన భావన మనకు కలిగింది. గత 3-4 నెలలుగా ఈ విషయం మీద తర్జన భర్జనలు, చాలా మేధోపరమైన చర్చ జరిగిన తర్వాత ఒక అవగాహన పత్రాన్ని రాసుకున్నాం. ఆ విషయాలను కూడా భక్తులు చెబుతారు. అటువంటి ఒక సందర్భంగా వచ్చింది కాబట్టి ఈ 19వ తేదీ బసవేశ్వర జయంతి నాడు తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని ప్రకటించబోతున్నాం. ఈ సభకి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు తెలంగాణ కోసం కానీ, తెలంగాణ ఉద్యమాల్లో కానీ, తెలంగాణ అస్తిత్వం కోసం కానీ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఒక్కసారి 2 నిమిషాలు నిలబడి శ్రద్ధాంజలి ఘటించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ నాటక రంగానికి ఒక ఐకాన్ గా ఉన్నటువంటి అద్దరికే పనిచే నాటక రూపకర్త బబ్బన్ ఖాన్ కూడా మరణించారు కాబట్టి వారికి కూడా నివాళి అర్పిద్దాం. అమరవీరులకు నివాళి అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ అమరవీరులను తలుచుకుంటూ ఒక పాట పాడవలసిందిగా మన కళాకారులను కోరుతున్నాం. గంగా అవి బృందం దయచేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. దయచేసి అందరూ